హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వెస్టీజ్ హెల్త్ కేర్ రేంజ్ ప్రోడక్ట్ డైటరీ ఫైబర్ గురించి తెలుసుకుందాం. ఫైబర్ ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ప్రతి ఒక్కరికి కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం. కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి ఎనర్జీ అందిస్తుంది. ప్రతిరోజు 2000 క్యాలరీస్ ఫుడ్ గనక తీసుకుంటే అందులో 900 to 1300 కార్బోహైడ్రేట్స్ ఉండాలి. డైటరీ గైడ్లైన్స్ ప్రకారం అందులో 225 to 325 కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ ఫైబర్లో ఎక్కువ పోషక తత్వాలు ఉంటాయి. సో ఇది శరీరంలో డైజెస్ట్ అవ్వటానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల మీకు ఆకలి ఎక్కువ కాదు. వెస్టీజ్ ఫైబర్లో 3 సాల్యుబుల్ ఫైబర్స్ యొక్క మిశ్రమం ఉంది. చికోరీ రూట్ ఎక్స్ట్రాక్ట్, మాల్టోడెక్స్ట్రిన్ అండ్ గ్యార్ గమ్. చికోరీ రూట్లో న్యాచురల్ వెజిటేబుల్ ఫైబర్ ఇన్యులిన్ ఉంటుంది. చికోరీ రూట్ నుంచి ఇన్యులిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫైబర్ తయారు చేస్తారు. మాల్టోడెక్స్ట్రిన్ అనేది సెరల్స్లో ఉంటుంది. గ్యార్ గమ్ గోరు చిక్కుడు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వెస్టీజ్ ఫైబర్ డైజెస్టివ్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది, అలాగే రెగ్యులర్ బవెల్ మూమెంట్స్కి సహాయపడుతుంది. వెస్టీజ్ ఫైబర్ వెయిట్ని మేనేజ్ చేస్తుంది. వెస్టీజ్ ఫైబర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. ఫైబర్ని గనక రెగ్యులర్గా యూజ్ చేస్తే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఇవి కాంప్లెక్స్ కావటం వల్ల మీకు ఆకలి ఎక్కువగా వెయ్యదు. వెస్టీజ్ ఫైబర్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుంది. హార్ట్ డిసీజెస్ నుంచి మనల్ని కాపాడుతుంది. ఫైబర్ తీసుకోవడం ద్వారా మన శరీరంలో గుడ్ బ్యాక్టీరియాకి సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా ఇంటెస్టైన్ క్లీన్ అవుతుంది. వెస్టీజ్ ఫైబర్ శరీరాన్ని డీటాక్సిఫై అలాగే రెజ్యువినేట్ చేస్తుంది. వెస్టీజ్ ఫైబర్ డోసేజ్: ప్రతిరోజు 1 స్పూన్ ఆఫ్ ఫైబర్ని 1 గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి. గ్రాడ్యువల్గా ఫైబర్ ఇంటేక్ అనేది పెంచుకోవచ్చు. మినిమం 5 వీక్స్ గనక కంటిన్యూస్గా యూజ్ చేస్తే డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతాయి. వెస్టీజ్ ఫైబర్ ఎంఆర్పి వచ్చేసి 900 రూపీస్, డిపి 770 రూపీస్ అండ్ పివి 25.67. Like, share, subscribe my channel for more videos. Thank you for watching and wish you wealth.